మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 7 మున్సిపాలిటీలు, ఓ కార్పొరేషన్ కు కౌంటింగ్ జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో 415 మంది అభ్యర్థుల భవితవ్యం తేలబోతోంది. కొత్తగూడెంలో ఓ కార్పొరేషన్, 2 మున్సిపాలిటీలలో 540 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. రైట్, ఇక ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఏ విధంగా జరగబోతోంది కౌంటింగ్? ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, ఒక కొత్తగూడెం కార్పొరేషన్ కు కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా మధిర మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు 35 పోస్టల్ బ్యాలెట్ ఉండగా 35లో 29 పోస్టల్ బ్యాలెట్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. తర్వాత 5 పోస్టల్ బ్యాలెట్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఇక్కడ నోటాకు కూడా ఒక పోస్టల్ బ్యాలెట్ రావడం మాత్రం గమనార్హం అని చెప్పవచ్చు. మరోపక్క వైరా మున్సిపాలిటీకి సంబంధించింది పోస్టల్ బ్యాలెట్లు అధికార కాంగ్రెస్ పార్టీకి 12 ఓట్లు రాగా, బీఆర్ఎస్ పార్టీకి 7 పోస్టల్ బ్యాలెట్లు రాగా, తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులకు 2 పోస్టల్ బ్యాలెట్లు కూడా నమోదు కావడం కొంత ఉత్కంఠ కూడా రేపుతున్న పరిస్థితి కూడా. మొదటి నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, అంటే ఏదులాపురం మున్సిపాలిటీ అతిపెద్ద మున్సిపాలిటీ. ఇక్కడ 32 వార్డులకు గాను ఒక వార్డు 15వ వార్డు ఇప్పటికే ఏకగ్రీవం కాక 31 వార్డులలో సంబంధించింది పోలింగ్ జరిగింది. ఈ రోజు 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రదేశ్ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో మాత్రానికి కౌంటింగ్ కూడా ప్రారంభమైందని చెప్పచ్చు. దాదాపు వైరా మధిర మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింగ్ కూడా పూర్తయింది. ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా మరొక అర్ధగంట లోపల మాత్రం పోస్టల్ బ్యాలెట్ల వివరాలు కూడా పూర్తిగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ లో మాత్రానికి కౌంటింగ్ ప్రక్రియ పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసినప్పుడు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తో ఖమ్మం జిల్లా కలెక్టర్ దుర్చిట్టి అందీప్, 2 జిల్లాల ఎస్పీలు అంటే ఖమ్మం జిల్లాలో ఎస్పీ సిపి సునీల్ దత్తో పాటు కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా అన్ని మున్సిపల్ కేంద్రాల కౌంటింగ్ కేంద్రాలు 7 మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాలు, దాంతోపాటు కొత్తగూడెం కార్పొరేషన్ లోని కౌంటింగ్ కేంద్రం వద్ద మాత్రం 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. కేవలం వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఏజెంట్లు మాత్రమే లోనికి అనుమతిస్తారు. ప్రతి మున్సిపాలిటీలో అంటే ఏదులాపురం మున్సిపాలిటీ కావచ్చు, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు మున్సిపాలిటీలో మాత్రం 2 రౌండ్లలో మాత్రం ఫలితం తేలనుండగా, ఒక అశ్వరాపేట అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలు, అశ్వరాపేట మున్సిపాలిటీలో మాత్రానికి 22 వార్డులు ఉండగా అక్కడ ఒక రౌండ్ లోనే మాత్రం అక్కడ ఫలితం తేలనుండే అవకాశాలు. మరోపక్క కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్ల మాత్రానికి 2 రౌండ్లలో మాత్రం ఫలితం తేలుతుంది. మరోపక్క ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి 23 వార్డులకు సంబంధించి 24 వార్డులకు సంబంధించి కూడా అక్కడ 2 రౌండ్లలో మాత్రం ఫలితం తేలింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని కల్లూరు మున్సిపాలిటీలో హోరావరిగా 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ హోరావరిగా ప్రచారం చేసినప్పుడు మాత్రం ముందు నుంచే మాజీ ఎమ్మెల్యే సంటరాంటేర నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీ సంబంధించిన 20 మంది సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రం క్యాంపు రాజకీయాన్ని తెరలేపారని చెప్పవచ్చు. అక్కడ కల్లూరు మండల పరిధిలోని ఒక గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేత ఇంట్లో మాత్రం నిన్నటి వరకు క్యాంపుకు అభ్యర్థులందరినీ తరలించారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో కల్లూరు మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్దకు మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే పోటీ చేసిన 20 మంది అభ్యర్థులు నేరుగా కౌంటింగ్ కేంద్రం రావడం కూడా జరిగింది. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీ అంటే వైరా కావచ్చు, కల్లూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మాత్రానికి ఎవరికి ఆధిక్యం వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి వాళ్ళు మాత్రం తామే అధికారం చేపడతా ఉంటూ మరొక పక్క చెప్తున్న పరిస్థితి ఉంది. కల్లూరు మున్సిపాలిటీలో ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలో కల్లూరు మున్సిపాలిటీపై రాజకీయాలు దృష్టి సారించాయి. అక్కడ 13 మంది అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందుతారనే ముందు నుంచి మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంటరాంటేర ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఓవరాల్ గా కౌంటింగ్ సంబంధించింది కూడా మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు పూర్తి ఫలితం కూడా వెళ్ళనుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.